మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో వందల కోట్ల మంది ప్రజలకు ఈ సువార్తను ఎలా చేరవేయగలం? ఇది సాధ్యమేనా? ఈరోజు మనం తెలుసుకోబోయే జీవిత కథ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక దేవుని సేవకుడిది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఆయనంటే చాలా ఇష్టం. మీకు నాకే కాదు, ఆయనంటే ప్రతి క్రైస్తవుడికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఒక సాధారణ పాల వ్యాపారి కొడుకు. కానీ దేవుడు ఆయనను తన చేతిలో ఒక శక్తివంతమైన సాధనంగా మలుచుకొని ప్రపంచ వేదిక మీద నిలబెట్టాడు. ఆయన ప్రసంగాలు వినడానికి లక్షలాది మంది స్టేడియంలకు తరలి వచ్చారు. రేడియో, టెలివిజన్, శాటిలైట్ ఇలా ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకొని ఆయన సుమారు 200 దేశాలలో 21.5 crores ఆఫ్ పీపుల్కి పైగా యేసు ప్రేమ సందేశాన్ని ఆయన అందించాడు. ఆయన పేరే డాక్టర్ బిల్లీ గ్రహం. విలియం ఫ్రాంక్లిన్ బిల్లీ గ్రహం జూనియర్ 1918 నవంబర్ 7న అమెరికాలోని నార్త్ కరోలినాలో ఒక పాలక్షేత్రంలో జన్మించాడు. ఆయన యవ్వనంలో ఆయనకు దేవుడంటే, చర్చ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆయనకు బేస్బాల్ ఆడడం, అమ్మాయిలతో తిరగడం అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ 1934లో ఆయనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది. మొర్దెకాయ్ హామ్ అనే ఒక ట్రావెలింగ్ ఎవాంజలిస్ట్ వారి పట్టణంలో కొన్ని కూడికలను ఏర్పాటు చేశాడు. బిల్లీ స్నేహితులు బలవంతం చేస్తే ఆయన అయిష్టంగానే ఆ కూడికలకు వెళ్ళాడు. ఆ సువార్థికుడు పాపం గురించి, దేవుని తీర్పు గురించి, క్రీస్తు శిలువ త్యాగం గురించి చాలా శక్తివంతంగా ప్రసంగించాడు. ఆ మాటలు బిల్లీ గ్రహం హృదయాన్ని తాకాయి. ఒక రాత్రి ఆయన తన పాపాలను ఒప్పుకొని తన జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి ఆ పాల వ్యాపారి కొడుకు జీవితానికి ఒక కొత్త అర్థం, ఒక కొత్త ఉద్దేశం దొరికాయి. ఆయన మొదట ఫ్లోరిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో, తర్వాత వీటన్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడ ఆయన తన భవిష్యత్ భార్య రూత్ బెల్ను కలిశాడు. రూత్ చైనాలో పనిచేస్తున్న మిషనరీల కుమార్తె. ఆమె విశ్వాసం, ఆమె జ్ఞానం బిల్లీ గ్రహం పరిచర్యలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. చదువు పూర్తయిన తర్వాత ఆయన ఒక చిన్న చర్చికి పాస్టర్గా పనిచేశాడు. తర్వాత యూత్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థలో యవ్వనస్తుల కోసం సువార్త కూడికలను ఏర్పాటు చేసే ఒక ప్రయాణ సువార్థికుడిగా మారాడు. ఆయన ప్రసంగ శైలి చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది యవ్వనస్తులు ఆయన ప్రసంగాలకు ఆకర్షితులయ్యేవారు. బిల్లీ గ్రహం గారి జీవితంలో ఆయన పరిచర్యలో అతిపెద్ద మలుపు 1949లో వచ్చింది. ఆయన లాస్ ఏంజల్స్ నగరంలో ఒక పెద్ద టెంట్ కింద కొన్ని సువార్త కూడికలు ఏర్పాటు చేశాడు. మొదట వాటిని 3 వారాల పాటు జరపాలని ప్రణాళిక వేశారు. మొదట్లో ఆ కూడికలకు పెద్దగా స్పందన రాలేదు. కానీ ఒకరోజు విలియం ర్యాండోల్ఫ్ హర్ట్స్ అనే ఒక శక్తివంతమైన వార్తాపత్రికల యజమాని తన రిపోర్టర్లకు 2 పదాలతో ఒక టెలిగ్రామ్ పంపాడు. పఫ్ గ్రహం. అంతే. దాని అర్థం ఏంటో తెలుసా? గ్రహంను పొగడండి, గ్రహం గురించి ప్రచారం చేయండి అని. ఆ యజమాని ఎందుకు అలా చేశాడో ఈ రోజుకి ఒక రహస్యమే. ఆ మరుసటి రోజు నుండి బిల్లీ గ్రహం గారి ఫోటోలు, ఆయన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ఉన్న వార్తాపత్రికల్లో మొదటి పేజీలో రావడం మొదలుపెట్టాయి. ప్రజలకి ఆయన గురించి ఆసక్తి పెరిగింది. వేలాది మంది ఆ టెంట్ కూడికలకు రావడం మొదలుపెట్టారు. 3 వారాలు జరగాల్సిన ఆ క్రూసేడ్ ప్రజల స్పందన వల్ల 8 వారాల పాటు కొనసాగింది. లక్షలాది మంది ఆ కూడికలకు హాజరయ్యారు. వేలాది మంది తమ జీవితాలను క్రీస్తుకు సమర్పించుకున్నారు. ఆ 30 ఏళ్ల యువ సువార్థికుడు ఒక్క రాత్రిలో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుడిగా మారిపోయాడు. ఆ రోజు నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా క్రూసేడ్లను నిర్వహించడం మొదలుపెట్టాడు. 1954లో లండన్, 1957లో న్యూయార్క్, 1973లో సియోల్, ఇలా ప్రతి చోట లక్షలాది మంది ప్రజలు ఆయన సందేశాన్ని వినడానికి తరలివచ్చారు. దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన క్రూసేడ్కు ఒక్క రోజులోనే 1 మిలియన్కు పైగా ప్రజలు ఆ క్రూసేడ్కు హాజరయ్యారు. అది చరిత్రలో ఒక రికార్డ్. ఆయన విజయం వెనుకున్న రహస్యం ఏంటి? సరళమైన సందేశం. ఆయన సందేశం ఎప్పుడూ చాలా సరళంగా, స్పష్టంగా ఉండేది. మానవుడు పాపి, క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, మనం పశ్చాత్తాపడి ఆయనను విశ్వసిస్తే రక్షణ పొందుతాం. ఇదే ఆయన సందేశం సారాంశం. నిష్కలంకమైన జీవితం. ఆయన తన జీవితంలో ముఖ్యంగా డబ్బు, అధికారం, స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా, నిందారహితంగా జీవించాడు. ఆయన తన బృందంతో కలిసి మోడెస్టో మేనిఫెస్టో అనే ఒక నియమావళిని ఏర్పాటు చేసుకుని దాన్ని కఠినంగా పాటించాడు. 3వదిగా ఐక్యత. ఆయన తన క్రూసేడ్లను నిర్వహించడానికి ఆయా నగరాల్లోని అన్ని చర్చిలతో కలిసి పనిచేసేవాడు. ఆయన ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చాడు. 4వదిగా ప్రార్థన. ప్రతి క్రూసేడ్కి ముందు నెలల తరబడి వేలాది మంది ప్రార్థన చేసేవారు. బిల్లీ గ్రహం ప్రభావం కేవలం సాధారణ ప్రజల మీదే కాదు, ప్రపంచ నాయకుల మీద కూడా పడింది. ఆయన అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ నుండి బారక్ ఒబామా వరకు దాదాపు 12 మంది అధ్యక్షులకు వ్యక్తిగత స్నేహితుడిగా, ఆత్మీయ సలహాదారుడిగా ఉన్నారు. వారు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆయన వారితో కలిసి ప్రార్థించేవాడు.
వారికి బైబిల్ నుండి సలహాలు ఇచ్చేవాడు. ఆయన జాతి వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించాడు. 1950లలో తన క్రూసేడ్లలో శ్వేతజాతీయులు, నల్లజాతీయులు వేరువేరుగా కూర్చోవడానికి ఏర్పాటు చేసిన తాళ్లను ఆయనే స్వయంగా వెళ్లి తీసేశాడు. క్రీస్తు శిలువ ముందు అందరూ సమానమే అని ఆయన ధైర్యంగా ప్రకటించాడు. ఆయన పౌర హక్కుల నాయకుడైన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కు మంచి స్నేహితుడు. ఆయన కమ్యూనిస్టు దేశాలైన సోవియట్ యూనియన్, చైనాలలో కూడా ప్రసంగించడానికి వెనుకాడలేదు. ఆయన కేవలం ఒక అమెరికన్ సువార్థికుడిగా కాకుండా దేవుని రాజ్యపు అంబాసిడర్గా ప్రపంచమంతటా గౌరవించబడ్డాడు. ఆయన బిల్లీ గ్రహం ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా రేడియో కార్యక్రమాలు, టీవీ ఎపిసోడ్లు, సినిమాలు, పత్రికలు వంటి ఎన్నో మాధ్యమాల ద్వారా సువార్తను వ్యాపింపజేశాడు. 2018లో తన 99వ ఏట ప్రభువునందు నిద్రించిన డాక్టర్ బిల్లీ గ్రహం గారి జీవితం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. మొదటిగా, దేవునికి ఏదీ అసాధ్యం కాదు. ఆయన ఒక సాధారణ పాల వ్యాపారి కొడుకును తీసుకొని ప్రపంచ వేదిక మీద తన స్వరంగా వాడుకోగలడు. మనం మనల్ని దేవునికి సమర్పించుకుంటే ఆయన మన జీవితాలతో కూడా గొప్ప కార్యాలు చేయగలడు. రెండవదిగా, సువార్త సందేశం ఎప్పటికీ మారదు, కానీ దాన్ని అందించే పద్ధతులు మారవచ్చు. బిల్లీ గ్రహం గారు తన కాలంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సువార్త వ్యాప్తి కోసం సమర్థవంతంగా వాడుకున్నాడు. మనం కూడా మన కాలంలోని అంశాలను దేవుని మహిమ కోసం వాడాలి. మూడవదిగా, పవిత్రమైన నిందారహితమైన జీవితం చాలా ముఖ్యం. దేవుని సేవలో మన వ్యక్తిగత సాక్ష్యం, మన నడవడిక, మనం చెప్పే సందేశం కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. బిల్లీ గ్రహం గారి యొక్క జీవితం ఒక వ్యక్తి దేవునికి పూర్తిగా లోబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఎంత గొప్పగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన జీవితం యొక్క ఏకైక లక్ష్యం ప్రజలను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడం. ఈ గొప్ప సేవకుడి జీవిత కథ సువార్తను ప్రకటించడం పట్ల మీలో కొత్త భారాన్ని, ఉత్సాహాన్ని నింపిందని నమ్ముతున్నాను. మరో అద్భుతమైన జీవిత కథతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను, సూచనలను ఈ బుక్లో మేము రాశాం. ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు. సో ఈ బుక్ను అసలు మిస్ అవ్వకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే, మేఘమామలునై వచ్చుచున్నాను.